అందరికీ నమస్కారం అండి. నెట్టెకంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో కసాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నెట్టెకంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అని అర్థము. నెట్టేకంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థము. ఈ కసాపురంలో స్వామివారి కుడివైపు కన్ను మాత్రమే మనకు దర్శనమిస్తుంది. కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వలన స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికి అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కాబట్టి నెట్టెకంటి ఆంజనేయ స్వామి అంటారు. భక్తులకు ఈయన కల్పతరువు, వరప్రదాత. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయము భూత ప్రేత దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ప్రఖ్యాతి చెందింది. స్వామిని దర్శించుకోవటానికి తెలుగు ప్రజలే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోనూ ఈ ఆలయము చాలా పెద్దది. ఆలయ చరిత్ర ప్రశస్తికి వచ్చినట్లయితే విజయనగర సామ్రాజ్య కాలంలో 1521లో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్రా నది ఒడ్డున ధ్యానం చేసేవారు. వ్యాసరాయల వారు చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజ రూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట. ఇది గమనించిన వ్యాసరాయల వారు హనుమంతుని శక్తిని వేరొక చోటికి వెళ్ళనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రాన్ని తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దానితో స్వామి ఆ యంత్రంలో బంధించబడి అందులో ఉండిపోయారట. ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలో కనపడి నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడ్డి కట్టించు అని చెప్పాడట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేశించమని వ్యాసరాయలు కోరగా స్వామివారు ఈ విధంగా అనుగ్రహించారు. దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి దగ్గరగా వెళితే అది చిగురిస్తుంది. అక్కడ భూమిలో తాను ఉంటానని చెప్పారు. మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం గావించి చివరకు ఎండిన వేప చెట్టును కనుగొంటాడు వ్యాసరాయలు. రాయలు ఆ చెట్టు దగ్గరకు చేరుకోగానే ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యపోయిన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాలలో ఒంటికన్ను గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు కనిపించటం ఒక విశేషము. స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్ళి వస్తుంటాడని భక్తుల నమ్మకము. స్వామివారి అనుగ్రహము ప్రతి ఏటా వైశాఖ శ్రావణ కార్తీక మాఘ మాసాలలో శనివారం రోజు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని దర్శించి తమ మనోభిష్టాలు నెరవేర్చుకుంటారు. నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్ దీక్షలు కూడా తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి పూజలకు కూడా ఈ ఆలయము ప్రసిద్ధి. ఈ ఆలయ సమీపంలో బస చేయటానికి తగినన్ని సత్రాలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలనుకునేవారు ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి విమానాశ్రయం ఉంది. గుంతకల్ రైల్వే జంక్షన్ సమీప రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో పట్టణాలతో కలపబడి ఉంటుంది. గుంతకల్ నుంచి ప్రభుత్వ బస్సులు ఆటోల ద్వారా కసాపురం వెళ్ళవచ్చు. ఈ ఆలయం దర్శించుకున్న భక్తులు ముందుగా నెట్టెకంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి దగ్గరలో గుట్టపై వెలిసిన బాల ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుంచి కొద్ది దూరంలో ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా భక్తులు దర్శిస్తారు. కసాపురం నుండి తిరుగు ప్రయాణములో గుంతకల్ వెళ్లే మార్గంలో శనీశ్వరుని ఆలయము, అయ్యప్ప స్వామి ఆలయం కూడా చూడవచ్చు. 14 కిలోమీటర్ల దూరంలోని చిప్పగిరిలో గల శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయం కూడా దర్శించవచ్చు. కసాపురం నుంచి మధ్యకరకు పోయే దారిలో 5 కిలోమీటర్ల దూరంలో తప్పనిసరిగా దర్శించుకోవలసిన బుగ్గా రామలింగేశ్వర ఆలయం కూడా చాలా ముఖ్యమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.